చైన్లు పోయాడా? స్వర్గానికి, త్రిశంకు స్వర్గానికి సెంటర్ లో ఉన్నాడటండి. దవాఖానకు పోయి ఖతం చేయాలనా? పశు కుంకాలు తీసేస్తాను చెప్పిన ఇల్లా దానికి తెలియకుండానే జరిగిపోయింది. అయ్యా డాక్టర్ వచ్చింది. కాళ్ళు పట్టుకోవడానికి వచ్చి ఉంటదిరా. ఒట్టు మహత్యం మరి. ఆడది కదా, ఒంగోడని సిగ్గుపడద్దేమో. కాళ్ళు టీపై మీద పెట్టి కూర్చుంటా. ఇప్పుడు రమ్మనరా. అమరజీవి బోసుబాబు సుందరకాండ్ ఇంటర్నెట్గా ఉందిరా. స్వర్గంలో ఉన్నాడురా. అరవకూడదు. 2 నిమిషాలు మౌనం పాటించాలి. కళ్ళు మూసుకోండి. నా భర్త కన్ను ముయ్యలేదు. కన్ను మూయలేదా? మరి చీర రంగు మారిందేంటి? ఇలా బ్రతకాలని భయపెట్టే కదా నాతో దొంగ సర్టిఫికేట్ రాయించాలనుకున్నావు. ఇలా బ్రతకడానికైనా నేను సిద్ధమే గాని నీకు భయపడను, నేను రాజీ పడను అని చెప్పడానికే ఈ రూపంలో వచ్చాను. నీకు నచ్చిన ఈ బట్టలతో రోగులకి సేవలు చేస్తాను. నాకు నచ్చిన ఈ బొట్టుతో భర్తతో కలకాలం కలిసి ఉంటాను. పెళ్ళాం కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలవగానే రెండాన్ని పగలగొట్టిన పాపాత్ముణ్ణి, కట్నాల కోసం కొడుకుల్ని మాత్రమే కన్నా కసాయి ఎదవని అట్టంటడి కొంపలు అడుగు పెట్టావు. తిరిగి వెళ్దామని. ఏ ధైర్యంతో? ఈ ధైర్యంతో. ఎవరో కనిపారేసిన అనాథలమని చంపి పారేయడానికి నీ పెళ్ళాం కడుపులో పెరిగిన పిండాలం కాదు మేము. యు ఆర్ అండర్ అరెస్ట్. ఒక ఎక్స్ మినిస్టర్ ని అరెస్ట్ చేయడానికి వారెంట్ చాలు, ఈ సంకెట్ చాలు. ఏ పాయింట్ మీద? హాస్పిటల్లో ఉన్న నా భర్త ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తే దీపాలు ఆరిపోతాయి. నీ అగ్గిపెట్టితో నేను మళ్ళీ వెలిగిస్తాను. నీ ఇంటి దీపాన్ని కాదు, డెమోక్రసీ దీపాన్ని. ఇన్స్పెక్టర్, తమ్ముంటే నన్ను అరెస్ట్ ముందు. నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాను. మొదటి ముద్దాయివి నువ్వేరో. స్వాగతం సుస్వాగతం దొంగన చక్రవర్తి స్వాగతం సుస్వాగతం. అబ్బా, సెలను చూస్తుంటే ఎన్నాళ్ళు కళ్ళు చల్లగా ఉన్నాయ్యా. పెట్టిన కేసు పెట్టకుండా ఏదో ఒక కొత్త కేసు పెట్టి ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని సెల్లో పెట్టారు కదరా. ఇప్పుడు నిజంగా పాపాత్ముల్ని, దుర్మార్గుల్ని, రౌడీల్ని బంధించి సెల్నే పావనం చేశారు. ఎంతసేపు రాయి సంబరం? 5 నిమిషాలు. 6వ నిమిషం కల్లా భూగోళం బద్దలవుద్ది. అబ్బచ్చా ప్లీజ్, బద్దలయ్యేది భూగోళం కాదు సోదరా, ఆప్కా ఖగోళం. లుక్, ఇది మీ ఇల్లు కాదు, సెల్లు. ఏమిటి 5 నిమిషాల్లో బయటికి వెళ్తారా? షేపులు మారిపోతాయి. కానిస్టేబుల్స్. దేవి థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయిందట. మీరందరూ బందోబస్తు వెళ్ళండి. మేడం, మరి మీరు? డూ వాట్ ఇస్ సే. ఎస్ మేడం. 6 నిమిషంలో ఆ ఫోన్ మోగుద్ది. ఫోన్ ఎత్తగానే పోజు మారిపోతుంది. అదిగో పోగింది. ఓ, హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా. ఓ మినిస్టరా, అది 2 టౌన్ పోలీస్ స్టేషనేనా? ఇది పోలీస్ స్టేషన్ కాదండి బాబా, బియ్యమ్మెల్లా. సూపర్ సూపర్. ఏం కావాలండి? ఆ కుళ్ళ మొసరీలా ఎమ్మిల్లా? ఎమ్మిల్లంటయ్యా? అబద్ధం చెబుతోంది. తెల్లవారి లేస్తే మీరు చెప్పేది అబద్ధాలే కదరా. మళ్ళీ మోగుద్ది చూడు ఫోను. నేను ఐజీని మాట్లాడుతున్నాను. 2 టౌన్ పోలీస్ స్టేషనా? అయ్యయ్యో, ఇది పోలీస్ స్టేషన్ కాదండి, బేకరీ. ఫ్రూట్ బ్రెడ్ కావాలా, మిల్క్ బ్రెడ్ కావాలా? బేకరీయా?
నువ్వేమైజీవయ్యా పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా తెలీదా? ఏమండో ఐజీ గారు, నేనంటే పురుషోత్తాన్ని బాంబే బేకరీ బాంబే బేకరీ, బాంబే బేకరీ, ఏమా, ఆ ఫోన్ ఇడిచి పెడిచి. మా వర్కర్స్ కొంచెం గోల చేస్తున్నారు, ఏమో అనుకోకండి. సారీ. బాంబే బేకరీ బాంబే బేకరీ. ఒంటి మీద కాకి బట్ట వేసిన మొదటి రోజునే ఈ ఆడపిల్ల ఆడపులి అయ్యింది. ఏంటి అంతా విన్నా. ఏమిన్నారు? అదే నయం చేస్తే పళ్ళు లడ్డూలు ఇస్తున్నారుగా, అలాగే నేను కూడా నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఏమివ్వాలనుకుంటున్నారు? ఎఫ్